మూవింగ్ ఆన్. ఖమ్మంలో కమ్యూనిస్టులు దేని దారి అవి చూసుకుంటున్నాయా? మిత్రపక్షాలు వైరి పక్షాలుగా మారిపోతున్నాయా? ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలు కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చిందా? ప్రపంచ కార్మికులారా ఏకం కండి. వామపక్ష, ప్రజాతంత్ర, సామ్యవాద, లౌకిక శక్తులను కలుపుకుపోతాం. ఇవి వారి నినాదాలు. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం రెండు పార్టీలు ఇప్పుడు సుత్తి కొడవళ్లు దూసుకుంటున్నాయి. చెరో దారికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే సిపిఎం తన అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారంలోకి వెళ్ళింది. పొత్తున్న పార్టీను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై సిపిఐ ఇప్పుడు రగులుతోంది. జేఎన్యూ లాంటి సంఘటనల్లో రెండు పార్టీలు కలిసి వెళ్తున్నా ఖమ్మం లాంటి పట్టున్న పట్టణంలో ఏకపక్షంగా వెళ్లడం వల్ల ఇతర పార్టీలకు లాభం చేకూరుతుంది తప్ప వామపక్ష పార్టీలకు ఏం లాభమని సిపిఐ అంటోంది. అయితే సిపిఐ నాన్చుడు వ్యవహారంతోనే ముందుకు వెళ్తున్నామని సిపిఎం అంటోంది. అయితే సిపిఐ తన సొంత ఎజెండాతో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఆలస్యం చేస్తోందని సిపిఎం నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో ఓవైపు టీఆర్ఎస్ హవా నడుస్తుండగా పట్టున్న ఖమ్మంలో ఆలస్యం చేయడం వల్ల ఎవరికి లాభమని సిపిఎం అంటోంది. ఏకంగా 18 డివిజన్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించాక ఇంకా సిపిఎం వారితో ఏం మాట్లాడతామని సిపిఐ నాయకులు అంటున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తమ్మినేని వీరభద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సిపిఐ నాయకులు మీడియా ముందు చెబుతున్నారు. అయితే ఖమ్మంలో పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐలో ఉన్న ఆయన తనయుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారిద్దరూ సిపిఐ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుతో పాటు సిపిఐ పార్టీని వారిరువురే నడిపిస్తూ పొత్తులకు ఆటంకంగా ఉన్నారని సిపిఎం నాయకుల ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, అందుకు అన్ని శక్తులను కలుపుకోవాలని అంటున్న రెండు పార్టీలు ఇంకా వామపక్ష శక్తులన్నింటినీ ఏం కలుపుకుపోతారనేది వాదన. రెండు పార్టీల ఆధిపత్య ధోరణి టీఆర్ఎస్ కు అనుకూలంగా మారనుందని కార్యకర్తల ఆందోళన.